సో టైం వచ్చేసి 6:49 అవుతుంది. ఈ టైంకి అయితే మన వాళ్ళు రెగ్యులర్ టైంకి ఇంటికాడ అయితే ఏం చేస్తారు, వంట చేస్తారు. కానీ ఇంకా వంటకాడి బొట్టు పెట్టింది ఇవాళ కొత్తగా. ఈరోజు పెళ్లి పిల్లని చేస్తారు ఊర్లో. ఈరోజు డేట్ ఎంత? 2 తారీఖు, 3, 4 తారీఖు పెళ్లి. రేపు ఒక్కరోజే గ్యాప్. 4 తారీఖు పెళ్లి, 5 తారీఖు పెళ్లి, 6 తారీఖు రాలేదు కదా. 5 తారీఖే 3 పెళ్లి వచ్చినాయి. ఓ మై గాడ్, ఎటు పోతాం? 5 తారీఖు మంచి రోజు ఉందంట. చాలా మంచి రోజు ఉందంట. ఉన్న ప్రోగ్రాంలన్నీ 5 తారీఖే ఉన్నాయి. ఏ పెళ్లి పెట్టుకుని 5 తారీఖు వచ్చినాయి. ఇది ఒకటి మనకు శనివారం వచ్చింది. శనివారం కాదు, 4 తారీఖు వచ్చింది. ఏంది చికెట్ ఉంది ఇలా. వెదర్ మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ వాన పడేటట్టు ఉన్నది. పడదు ఇక, అంటే ముగ్గులైతే ఉన్నది. అగో చీకటి అయితే ఉన్నది, కానీ చెప్పడం వాన పడుతుందో పడదో ఇక అంత గ్యారంటీ లేదు. ఇందాక సడన్గా వచ్చిపోయింది, కానీ ఒక డల్ వచ్చిపోయింది. మేము షెడ్ అని ఉన్నాం, అప్పుడు షెడ్ ఉండికి పోయినాం. షెడ్ కూడా పరిస్థితి ఏందేమో, షెడ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, అది అయితే లేదు. పైసా కావాలి, పైసతో పని. ఇప్పుడు వీటి రేకులు చాలా మంది ఏమంటారు, వీటి రేకులు ఏమంటారు ఆడ. ఎందుకంటే పిల్లలు తడవద్దంటే రేకులు కంపల్సరీ అంటారు. ఎంత రేకులు వేసినా కానీ రేకులు వాటర్ కింద పడదు. అది పడకుండా చుట్టూ మనం ఒక 2-3 ఫీట్లు గోడ కడతాం కదా, సొల్లు కొట్టకుండా. పైన గ్రీన్ మ్యాట్ కడతాం. పిల్ల ఎంత ఇయర్ మేర అయితే ఎటు పడితే గాడుపు వచ్చి వాన కొట్టినా పిల్ల తడవద్దు, అట్లుండాలి. అంటే మనం ఎంత సేఫ్టీ ఉంటామో అట్లా అంత సేఫ్టీ ఉంటేనే అవి తడవవు, ఏ రోగాలు రావు. అది పరిస్థితి. సో ఈరోజు మన ఇంట్లో నైట్ చపాతీ చేసినాం కదా. సో ఇప్పుడే రొట్టె చేద్దామని చెప్పి జొన్న రొట్టె చేద్దామని చెప్పేసి బయట కూర్చున్నారు మనోళ్ళు. కట్టెలు పడి ఇందాక వాన పడిపోయింది కదా, తడిసినాయి. అవి ఇట్లా నువ్వు మండమంటే ఎడమంటే సిరిసా కట్టెలు మంచిగా ఉన్నాయి బాగా, పోయి కొంచెం తడిసింది అయితే దాన్ని తల్లాడుతున్నా. దానికే తల్లాడుతున్నావా? కష్టం అది మండాలంటే. ఒక్కసారి మంటుకున్నా అంటే పచ్చి కట్టెన మండుతుంది, కానీ నార్మల్గా వండాలంటే అసలు మండనే మండదు. అంటుకుంది కదా అటు ఇటు. తొందరగా రోడ్ వచ్చారు, ఎందుకంటే వాన పడే ఛాన్స్ ఉంది కదా. కరెంట్ తీసేస్తారు. ఇందాక సాయంత్రం కరెంట్ పోయింది కదా, అట్లా కరెంట్ పోయిందంటే మళ్ళీ వంట కూడా ఇబ్బంది అవుతుంది. తొందర ఇప్పుడే కంప్లీట్ చేసి పాప ఇటు వచ్చాడు. నేను కూడా చెట్టుగా వేస్తా. పిల్లలు ఉన్నావా? రేదా వస్తావా? రారా, పాలు తాగవా? ఎందుకు? అరే మేము పొద్దుగా మేకప్ పాలు తాగినావారా? పప్ప తాగిపించిండా? ఎంత తాగినావరా? 1 గ్లాస్, 2 గ్లాస్, 3 గ్లాస్ సే. మన తెలకుట అన్న పోయి ఆమె వరకు కళ్ళకు కాటుక పెట్టినవా, కన్నీళ్ళు కరువైపోయినందుకు అనేది సాంగ్ ఉంటుంది చూడు. ఈమె చూడు, అరే మంచిగా చూపెట్టినా నీ కళ్ళు. అరే నీ ఎందుకు అరుంధతి లెక్కున్నావా నేర్పించినావా? అయితే షెడ్ కాడికి బాగా పిలిచిండు. షెడ్ కాడి వెనక పప్ప నిన్ను కొడుతురా అనేసరికి అమ్మాయి సైలెంట్ కూర్చుంది. ఇప్పుడు దానికోసం భయపడ్డదా? లేదు నాని, నేను తొలుకోతుందారా నిన్ను. తమ్ముడేడి నాని కాడా? అరే ఫోటోలు నీకు తీసేయాలి. నా ఫోన్ మొత్తం ఫుల్ అయిపోయింది. సిస్టంలో ఎటు ఇద్దామంటే అంత టైం ఎవరు దొరకట్లేదు. ఇవి సిస్టమ్ కింద ఉంది, కానీ కొన్ని స్టీల్స్ మంచిగా ఉన్నాయి. కొన్ని ఓ పని చేద్దామా, తిన్నాక సాయంత్రం కూర్చొని అందరం కలిసి చూద్దాం. సిస్టమ్ ఉన్నాయి కదా, ఎన్ని రోజులు సిస్టమ్ పైన కాబట్టి ఇబ్బంది అయింది. ఇప్పుడు సాయంత్రం తిన్నాక అందరం ఫోటో నాని ఫోటోలు చూద్దాము. అర్రే ఈ ఫేస్ కా ఫేస్ కరే తేడా ఉందా రా నాని? అరుంధతి అరుంధతి జై జంబా మాయమ్మ దిగింది చూడు. ఓపిక లేకపోయినా చూడు ఈ ఫోటో ఎంత మంచిగా నిద్రల దిగింది. ఉంది ఐస్ సేమ్ క్రియాన్ చెడు ఎప్పుడైనా చెప్తా. నేను అనుకుని పోతున్నా. బాయ్ నాని, నువ్వు రాకు, నేను ఒక్కనే పోతున్నా. నువ్వు వస్తారా లేకపోతే పోతున్నా? వస్తారా? రాదా? ఓకే డన్. శిరీష నా షెడ్గా వచ్చేస్తా. రాది ఆమె అలిగింది, నువ్వు అనవసరంగా భయం పెట్టించినాను. నాయుడు ఆవు వచ్చిందిరా, కిరాన్ షా వచ్చిందారా. నువ్వు దగ్గర నుంచి చూద్దాం అనుకున్నావు, అసలు ఆయ దొరకలేదు. హాయ్ హావు బాగున్నావు? హావు హాయ్ హాయ్ హావు హాయ్. చూసావారు దగ్గరికి వెళ్ళి? దా ముట్టుకుంటావా? దా మరి ముట్టుకోరా. గుండు నాడు గుండు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ సాయంత్రం అయిపోయింది. గొర్రెలు అయితే ఇంట్లోకి వచ్చేసినాయి. ఇంట్లోకి మీన్స్ దొడ్డిలోకి. వీటికి వీళ్ళే కాబట్టి అయ్యో తడిసినాయి. రైట్, వర్షం వచ్చింది ఇందాక. స్మాల్గా చిరుజల్లులు వచ్చినాయి. ఇట్లా చిరుజల్లులు వచ్చేసి గొర్రెలు అయితే కొంచెం స్నానాలు చేసినట్టుగా ఉట్టిగా అలికినట్టుగా అయిపోయినాయి. వీటికి అన్నిటికీ కొమ్ములు వెళ్తున్నాయి, కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా కొమ్ములు కనిపించలే, ఇప్పుడు కొంచెం కొమ్ములు కనిపిస్తున్నాయి. కిరాన్ చేస్తావా? బయటనే ఉంటావా? ఉండు. సో ఇవి వచ్చేసి మేకలు ఇటు నీడకున్నాయి. ఇది యాక్చువల్లీ దీని పిల్లని చెప్పకుండా చూడకుండా మా నాన్న ఏం చేసిందంటే వదిలేసింది కదా, దాని ప్రభావం వల్ల అంత పెద్ద పిల్ల చనిపోయింది. కానీ దీనికి పాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక పాలు కొన్ని పిండన మన పిల్లలకు తాగిద్దాం అన్నట్టు రోజు పిండుతుండట. రోజు పిండి వేరే వాళ్ళకి ఇస్తుండట. ఇక మన పిల్లలు కూడా తాగుతారని చెప్పేసి తీసుకొని వచ్చినాం. వీడికి గ్లాస్ ఉంటే
వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా, ఇది ఇంతవరకు నేను పాలు తాగంగా చూడలేదే. తాగుతున్నట్టవా పక్క? ఇదేంటి నన్ను కూడా తింటుంది, ఇది నన్ను తింటుందా? ఇది గ్లాస్ పెడుతుందా? బర్రెపాలు వినట్టు పెడుతున్నాయి, సేమ్ బర్రెపాలు వినట్టు పెడుతున్నావు. అది కూడా అటు ఇటు పోతూనే లేదు చూడవు. ఆగు మొత్తం పెడితే దీనికి ఎట్లనే చాలా మళ్ళీ దానికి కూడా కావాలిగా. పిల్లలు తెలం దాకా తాగుతుందా? నేను ఇంతవరకు చూడలేదు అది దాగంగా. ఒక్కరోజైనా చూస్తాను కూడా నేను తాగేటప్పుడు అస్సలు తాగుతలేదు అది నేను చూసేటప్పుడు. అలా అమ్మ మీకు ఎక్కుతుంది అది. హాయ్ పిల్ల, బాగున్నావా? హాయ్ మేకల్, నీ పెద్ద బిడ్డే ఇది, ఈమె పెద్ద బిడ్డే, దాని పిల్లనే ఇది. ఇది పెద్ద బిడ్డ. ఇవి ఇన్ని వచ్చినాయి, ఆల్మోస్ట్ సగం గ్లాస్ కంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇవి క్రియాంశి అయిపోయాలి. మేకపాలు చాలా పవిత్రమైనవి, చాలా మంచివి, చాలా ఆరోగ్యకరం, చాలా శ్రేష్టమైనవి. హాయ్ గొర్రెలు, హాయ్ అందరు బాగురా? ఎన్ని రోజులు అవుతుంది? అయ్యరా రాగులు, బాగున్నావా రాగులు? చూస్తావేరా? చూస్తావు, బాగున్నావా? దానా అయిపోయిందా? ఓ మై గాడ్, దానా అయిపోయింది. రేపెల్లుండి తీసుకురావాలి దాని పోయి. ఇక గజ్వేల్కి బుధవారం పోయేది ఉంది, బుధవారం పోయినాక తీసుకొద్దాం. అయ్యా ఓహో, దానికన్నా ఎత్తుంది అది, ఇది తాగుతుంది చూడు పట్టుకుంటే. ఇది హైలైట్ అసలు. అయ్యి దానికన్నా హైట్ ఉంది అది, దానికి తాగుతుంది అది. అట్లా పట్టుకుంటే ఇది తాగుతుంది అన్నట్టు. మగ పిల్ల యాక్చువల్లీ ఏమైనా ఇటు పోయిందా పిల్ల? ఇంకో తెల్ల పిల్ల ఉంటుంది, ఒకటి ఉన్నాయా మరకుకి వెళ్ళి వచ్చినాయి. అవి 2 పిల్లలు, దాంతోపాటు ఇంకో పిల్ల ఉంది కదా, ఇంకో పిల్ల. ఇదే పిల్ల. ఇది జర పాలకు అలవాటు అయింది. ఇది ఇంత పెద్దగా ఉన్నా కానీ పాలు తాగుతుంది. అయితే దానికి పిల్ల లేదు కాబట్టి ఈ పాలు మొత్తం దానికి తాగిపిస్తున్నాం. ఇప్పుడు ఓకే, మంచిగా జర సెట్ అయినట్టే. కానీ ఇది కూడా ఒకటి పాలు తాగితే బాగుంటుంది, అది తాగుతూనే లేదు. ఎప్పుడు తాగుతుందో తెలియదు. ఈ ఓన్లీ ఫుడ్ ఒకటే పెడితే టైంకి సరిపోదు అన్నట్టు దానికి. క్రియాంశ్ దామ్మా, నడువురి, అటు నడువురి. హలో నడువురబ్బా, దా క్రియాంశ్ దా, దాయే దావా. అవునాయా? ఇటు కొట్టు మరి, కట్ట తీసుకొని కొట్టు, కట్ట తీసుకొని కొట్టురా, కట్ట తీసుకొని కొట్టు. వర్షం ఇటు సొల్లు పడకుండా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా కట్టినాం. ఇందాక ఉండదంటవా? పీకేస్తుంది అది. వాటి ఇష్టం, వాటి కోసం అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇక అవి చెప్తే తినకపోతే మనం ఏం చేయలేము. ఎట్లయింది చూడ అయిపోతు రాజు. రాజు అరే మనిషిని చూస్తుందా? దానికోసం మనం బయటకు వస్తున్నాయి. సో ఈరోజు దాన లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు మీరు. దాన బుధవారం అంగడి పోయినప్పుడు తీసుకొని రావాలి గజ్వేల్ల. ఈరోజు అయితే అంగడి లేదు మీకు, దాన లేదు మీకు. గట్టిగా ఆను తాగు, పై తాగమ్మా. అప్పుడే గిన్నె వచ్చినాయి, అప్పుడే రమ్మన్నా నాన్న. వచ్చినా నాని? పిల్లలకు రా, అవన్నీ ఎందుకు నీకు నాని? తాగి బురుగులు ఉన్నాయా? నేను వస్తాను మీదకి వెళ్ళి. వెరీ గుడ్. దాకి అక్కడ ఎందుకు దాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు పిల్లను చూడే ఇడు బాగున్నా? వెరీ గుడ్ బాయ్. పొద్దున ఆడిపించిన ఇప్పుడు వేడట. ఇటు తిరుగు, ఇటు తిరుగు, లెఫ్ట్ తిరుగు. ఏమరా కళ్ళకి కాటి గట్ల పెట్టిరు? నువ్వే పెట్టుకున్నావా? ఓ గ్రేట్. డ్రెస్సింగ్ టేబుల్ కాడికి పెట్టుకుంది, గిడ కాటుకలు పెట్టుకుంది, చేసింది అంతా ఆన్ చేసింది. గుడ్ బాయ్. కింద పడైతే నాన్న ఎక్కువ దొరకవు పాలు. మళ్ళా బుధవారం నుంచి దొరకదు. బుధవారం నుంచి ఇంకో పిల్ల తీసుకురావాలి అంగడి పోయినప్పుడు. పాలు ఎక్కువ అవుతున్నాయి రా, వేస్ట్ అవుతున్నాయి పాలు. అది ఒక్కటి తాగలేకపోతున్నాయి. ఇట్లా బుధవారం తాగిన అయినా అనుకో, నీ హెయిర్ ఇంకా గ్రోత్ అవుతుందిరా. అట్లా వెరీ గుడ్. 7 months ఇప్పుడు. అబ్బా ఎంత సీక్రెట్ చెప్తున్నాయి అందరూ. నేను చూసిన వీడియోలో, అప్పుడు మా బావాళ్ళ ఇంటి గృహప్రవేశం రోజే కదా, దాన్ని 6 months దాటి ఇప్పుడు 7 months పడ్డాయి. ఇంకో 3 months అయితే డెలివరీ. రూపురేఖలు మారిపోయినాయి. అయ్యే మా ఆవిడ డెలివరీకి ఉన్నది, ఇంకా 3వ నెల అయితే అయిపోతుంది. ఇప్పుడు 7th month ప్రెగ్నెంట్. మా ఆవు ఇంత అది ఇంకో 3 నెలలల్లా జడ్డనెక్కడన్ డంచకడన్. ఎంత పెద్ద అయింది. ఒకప్పుడు మనం తెచ్చినప్పుడు ఎంత బక్క ఉండేది, అది ఎంత బక్క ఉండేది. ఇప్పుడు ప్యూర్ నాటు, ప్యూర్ నాటు, ప్యూర్ నాటు. ఓయ్ గట్టి గట్ట
తాగాలమ్మా తాగాల ఇదమ్మా. మంచి పాలు అన్న ఇవి, చాలా మంచి పాలు ఇవి. ఆనా ఓకే, వెరీ గుడ్ బాయ్ రాను. తాతక తాత కూడా వస్తుంది. తాగవాను తాగడట్రా తాత. బాబాయ్ కూడా వద్దు, మీ ఇద్దరికి. ఎక్కుతావా? నాకు వేడట్రా, నేను తాగదట, నేను చిన్నపిల్లలు కాదట. పిల్లలకి ఇవి మొత్తం కింద వస్తున్నారు. ఇందాక పాలు అందుకని ఆ పాలు తాగిపోయదు, ఇవే పాలు. ఇప్పుడు ఎట్లా నాయన ఇంకో మేక వద్దు, ఏమొద్దు, ఈ పిల్లలకి ఇవే పాలు తాగిపిద్దాం. ఆ పాలే వద్దు. సరే శేఖర్, చిన్న మేక వద్దురా ఇక, ఇట్లనే మంచిగా తాగిపించుకుందాం. వా ఈవినింగ్ ఎంత మంచిగా ఉందా నా పైన లొకేషన్ చూడు ఒకసారి. సూర్యుడు పోయినా కానీ ఇంకా మేఘాలే నాన్న అన్నయ్య. పాయ తాగినావు కారా నువ్వు, ఇంకెక్కడ పాయి అయిపోయి ఇంటికి పోదాం. పైగా చీకటి అయింది మొత్తం, ఇంకా లైట్స్ ఏడు ఆన్ చేయలేదు. మన షెడ్ పరిస్థితి పెట్టున్నది, కనబడుతుంది లైటింగ్ లేకపోతే. కానీ ఇదైతే మంచిగా కనబడుతుంది, లొకేషన్ సూపర్ ఉంది. అలా ఈరోజు అయితే వర్షం పడ్డా కదా, ఇగో ఈడనేమో సూర్యుడు దిగిపోయినప్పుడు అట్లా ఉండదు, పైన మేఘాలు మొత్తం. ఇది మొత్తం వానమొగలు అనమాట. అంటే నైట్ ఏ రాత్రి ఎప్పుడు వాన పడేది తెలియదు. ఇప్పుడైతే మనం ఇళ్ళలో పోతున్నాము, చెప్పలేము. నైట్ కొడితే నాకు తెలిసింది, కానీ నైట్ కూడా కొట్టింది. నైట్ అందరు పడుకున్నాక కొట్టింది వాన. అట్నో ఇటో తంటాలు పడి అటో ఇటో ఈ కట్టలు ఆ కట్టలు పెట్టి మొత్తానికైతే మన వాళ్ళు పోయి అయితే చాలు చేసిరు. ఫస్ట్ ఒకటేనా ఇది? నేను పోయినప్పుడు ఫస్ట్ ఒకటేనా? ఏం చేసిరు అప్పటి నుంచి? అంటుకోలేదు, దాని తిప్పలు పెట్టి దీని తిప్పలు పెట్టి ఆ గుడ్డలు పట్టుకొచ్చి ఇట్లా కొట్టి నరికిరా ఎక్కి ఒకటి పప్పది కట్టలు. రేపు కట్టలు పోవాలి మనం, పోదాం అంతే. మళ్ళీ మన తర్వాత సప్పుడు ఏం కాబట్టి ఏం లేవు. ఓన్లీ రొట్టెలేనా మరి? కర్రీ కూర వండాలి, రొట్టెలు అయిపోతే కూర వండితే పని అయిపోతుంది. నేను వండుతాను ఇంట్లోనా? ఇంట్లో వండుతా. రొట్టెలు ఆడ చేయలేము. అమ్మో గ్యాస్ పోయి ఉత్తనే పోతుంది. ఎక్స్ట్రా గ్యాస్ ఉందా లేదా? బుక్ చేయాలా? ఎందుకంటే తొందర పెట్టుకుని ఎక్స్ట్రా కూడా పెట్టుకునే బెటర్. ఎప్పుడు ఏమైతే లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేది కాబట్టి కట్టెలు మొత్తం పచ్చి పచ్చి ఉంటాయి. నీ సూపర్ చేసేదా నెత్తిలో బొట్టు మస్తు పెట్టిరు. నీ పాపడ పిల్లలు ఎటు నెయ్యి పెట్టిండు, అత్తమ్మ పెట్టిందా? వెరైటీ పెట్టిపోయింది అత్తమ్మ. రేపు ఈరోజు పెళ్లి, ఈరోజునా పెళ్లి కూతురు చేసేది? ఈ రోజు అంటే రేపు ఒక్కరోజు గ్యాప్. ఎల్లుండి పెళ్లి, ఆవుల నుండి పెళ్లి. అయ్యి పాంచ్ పటాక్. అదే మొత్తం 4-5 పెళ్ళిళ్ళు వచ్చినాయి. నిజానికి ఈ రోజు చేసుకున్నట్టు రొట్టెలు రోజు తింటే మనకు అనుకుంటాం, కానీ రోజు ఆ టైము ఆకలి అవుతుంది నాకు అది చూస్తుంటే. కాదు నాకు ఇట్లా చేస్తారా అన్న, మంచిగా చెట్టు మీకు తెంపితే బాగుంటుందని నేను అనుకున్నా. చెట్టు మీకు తెంపిర్రా? మనం తెంపితే వీడియో తీసి అయిపోతున్నాయి కదా. నువ్వు ఎన్నోసార్లు దానికి గిచ్చిన గుర్తుంది, ఆ పాలు మొత్తం నీ బాపలే చూడకు. ఇదంతా నువ్వు గిచ్చి 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 పెట్టినావు మన చెట్టుకి. తెంపుదామే అంటే నానేమన్నా తెలిసే ఇంకా అది కాలేరా ఇంకా అన్నాడు. అరే మొత్తం పండు మక్కింది అంటే కాలే ఉండదు అన్నాడు. మొన్న ఇప్పుడు మధ్యాహ్నం పోయేటప్పుడు చూసినట్టుండు తెంపుకొని వచ్చింది. సో ఫ్రెండ్స్, అంటే ఎప్పుడు కింద పడుతుంది అనుకున్నది మొత్తం. ఫస్ట్ మొదటి ఒక్క మెడిసిన్ కూడా వేయకుండా పండినటువంటి బొప్పాయి. అసలు అదే లేచింది, అదే పెరిగింది, అదే ఎట్లా పెరిగిందో కూడా మాకు సంబంధం లేదు. అవును, ఇది చెట్టు పెరిగినాక ఇరిచేసిరన్నా, మళ్ళీ లేస్తలేదు అనుకున్నా. ఇరిచేసినాక కూడా మళ్ళీ పతనంతో మళ్ళీ పైకి వచ్చింది. ఇది మనకు బాగా ఉంది కాబట్టి నిజానికి గ్రేట్ అసలు. ఫస్ట్ మన చెట్టుకు మన పండు తినడం ఇంటికాడ. ఇంటికాడనా? ఇంటికాడ ఎప్పుడు ఏది మొలవలే కదా, అట్లా మంచిగా అనుకోకుండా మొలిచింది ఇది. ఇంకోటి పనస పండు చెట్టు ఉంది, మరి అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలియదు, కానీ అది కూడా లేదు. ఏం కాదు నాన్న అన్నాడు. పెద్ద చెట్టు పాములు వాసనకి రావు. పాములు వస్తే దాని చెట్టుకి మొదటనే పాములు రాకుండా ఉండే చెట్టు ఉన్నది ఆడ, గుర్తుందా? పాములు రానికి మనమే ఆహ్వానించాలి, పోనీకి మనమే కొట్టాలి. రెండు మనే అనమాట. రమ్మనాలి, పొమ్మనాలి. ఓ నాన్న నువ్వేం చేస్తున్నావురా? అబ్బా ఎంత పెద్ద చపాతీరా నువ్వు చేసేది. దానికి అతకపోతుందిరా అది. తమ్మునికి ఇస్తావా? నిద్ర ఆల్మోస్ట్ డన్ అన్నయ్య. చెప్పలేదు, నైట్ వండుకుంటే నిద్ర వచ్చింది అనుకో ఇంకా అయిపోలేనట్టు. నిద్ర రాలేదనుకో అమ్మయ్య సార్ అనిపించినట్టు. అసలు అంటే ఇట్లా ఉరగానే నిద్ర వస్తుంది తెలుసా. అంటే వారం రోజులు నిద్ర మళ్ళీ వారం రోజులు పడుతుంది ఏంటి మరి, గట్టిన సిచ్యువేషన్ మరి. అది తొందర అత్తమ్మ వాళ్ళకు 2 ఇచ్చేద్దాం. లేదంటే వద్ద జ్యూస్ చేస్తానుగా.
మరి రేపు పొద్దున జ్యూస్ చేసేసుకున్నాం. తాగడ తాగుదాము, తినకాడ తిందాము. జ్యూస్ చేస్తే అత్తమ్మ వచ్చిపోయింది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఒకటి తెలుసా, చెప్పిన పెళ్లి కూతురు భాస్కర్ గారి వాళ్ళ అక్క పెళ్లి. అక్కనా? అక్కనే. నేను చెల్లి అనుకున్నా. ఓకే. ఏమైందిరా? అవి ఇవాళ జ్యూస్ పడితే స్ట్రాబెరీ జ్యూస్ అవుతుంది నీకు. ఇది తిందాము, మ్యాంగో జ్యూస్ చేసుకుందాం పొద్దుగాల. పొద్దున ఒకసారి మనం చేసుకున్నాం, గుర్తుందా? అమ్మ ఇట్లా అప్పుడు నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చిన, బయట కూర్చొని చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే కావాలా అంటే ఇట్లా ఎండలు కొట్టినప్పుడు మనకి అది హీట్ కాదా? అన్ని హీట్ అంటే ఏం అదే సీజనల్ ఫుడ్ కాబట్టి ఈ టైం ఉండదు, ఎందుకంటే సీజన్ ఎప్పుడో సంవత్సరం ఒకసారి కదా, అట్లయితే ఏం కాదు. అయినా నీళ్ళ లేసి చేసి పెడతాం. అదే అంటున్నాం. సల్వ తాగేటట్టు చేసుకొని పెట్టుకోవాలి మనం. అందులో చపాతీలన్నా పూరీలన్నా వేసుకొని తినాలి. ఆ విధంగా చేస్తావా? టేస్ట్ మంచిగా ఉంటాయి. ఓకే డన్, యువర్ విష్. తినడానికి మేము ఉన్నాం కదా, ఇంకేంది. వావ్, అరే పప్పడితులు ఏమైనా చేస్తారా? ఫ్రెష్ మళ్ళీ పోసి అంటే ఆ చెడు ఖరాబ్ అయ్యాలి. తొందరగా వేస్తే తొందరగా ఖరాబ్ అవుతాం, మరి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చెట్టుని. అవి తీసేసి మొత్తం డైరెక్ట్ తినేద్దాం. ఇత్తులు తీసేసి ఎందుకు? అవును, ఇత్తులు తింటారట, చాలా మంది కామెంట్ పెట్టారు. పప్పడితులు అరే ఏమనుకుంటున్నావు? తరగతి ఇరుకుని దాని ఏమంది. హెల్త్కి మంచి చిరుసాయి. బొప్పాయి ఇత్తులు ఏం ఫేమస్ అనుకుంటున్నావు? చాలా ఫేమస్ బొప్పాయి ఇత్తులు, దొరికాయి సాధారణంగా. ఇత్తులు దొరికాయి కానా, అందరు పడేస్తారు. పడేస్తేనే దొరికాయిరా. అరే చెట్లు తీయాలి నుంచి ఏడ పెడదాం చెప్పి చెట్లు. ఇంకా 4 చెట్లు పెట్టాలి. అదే ఏడ పెడదాం. వద్దు తొట్టిలు. రొట్టె అయిపోయినాక మన వాళ్ళు పెంక ఖాళీ ఉంటుందని చెప్పేసి పెంక మీద మళ్ళీ చింతగింజలు అయితే వేసారు. యాక్చువల్ చాలా మంది కామెంట్ పెట్టారు చింతగింజల గురించి. ఈ పలుకులు అనేవి తింటూ ఉంటే మొక్కలలో గుజ్జు కానీ అంటే మొక్కల నొప్పులు రాకుండా మంచిగా కాపాడుతాయట. సో మన వాళ్ళు ఖాళీ ఉందని చెప్పేసి కొన్ని అయితే వేసి పెట్టారు. ఇక టైంపాస్కి తినాలి ఇట్లను. సో టైం వచ్చేసి 8:05 అవుతా ఉంది. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో నారసింహాయ నమః, ఓం నమో భగవతే నమః. సో ఇక్కడ కిచెన్లో మన వాళ్ళు పనిచేస్తారు, మొత్తం చెమట అయిపోయారు. హాయ్ స్వప్న, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు? వావ్, 1 2 3 4 ఓన్లీ జొన్న రొట్టెలు ఫ్రెండ్స్. ఇవి జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలు తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఫ్రెండ్స్, చాలా మంచివి. ఇట్లా చేసుకొని తినరు మీరు కూడా, చాలా బాగుంటుంది. ఈ పిండి ఎందుకు నానబెట్టి, ఇది పప్పు ఎందుకు నానబెట్టారు ఈరోజు? అరేపా ఇప్పుడు మా ఇంట్లో పెసరపప్పు ఫ్రెండ్స్. ఇది టూర్కి పోయిన స్నాక్స్, అవి మిగిలినవి అలా అయిపోయినాయి. పొద్దున పచ్చిపులుసు అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంది జొన్నపిండ అంబలి కోసం ఇప్పుడు నానబెడుతున్నారు ఇలా. కానీ అంబలి మీరు ఎట్లా చేస్తారు అంటే నాకు నచ్చలేదు అంబలి చేయడం. గంజిలానా? ఒకసారి ప్రాసెస్ చెప్పు, ఎట్లా చేస్తారు చెప్పు సార్ ప్రాసెస్. గంజి ఉప్పినాక ఇప్పుడు గంజి ఇది. సో ఫ్రెండ్స్ గంజిలో పొద్దున పంపిన గంజిని ఇంకా ఎండలో పెడితే పుల్లగా ఇట్లా మొత్తం ఇట్లా బుడ్డు బుడ్డు లాగా వస్తుంది. అట్లయితే మంచిగా ఉంటుందా? అది టేస్ట్ మంచిగా ఉంటుంది. అట్లా మంచిది అంట, కానీ మన ఇంట్లో నచ్చదు అట్లా. అట్లా పుల్లగా రావద్దు, వాసన రావద్దు. అవును, మరి ఇంకా పెరిగేస్తారు కదా సార్. పెరుగు, పచ్చిమిర్చి, కొంచెం రైస్, కొంచెం పప్పులు, కొంచెం ఇవి వేస్తారు బాగా. మరి లేనప్పుడు లేవని చెప్తాం, కానీ ఉన్నప్పుడు ఉన్నాయని చెప్తాం. రైట్ కరెక్ట్. యాక్చువల్లీ ఈ అంబలి ప్రిపరేషన్ అనేది ఓన్లీ అంటే ఒకటే టైప్లో ఉండదు ఫ్రెండ్స్. చాలా విధాలుగా చేసుకోవచ్చు మనం, చాలా అంటే చాలా రకాలుగా అన్ని ఐటమ్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏమో గింజలు వేస్తారు, కొంతమంది ఏమో పచ్చిమిర్చి వేస్తారు, మక్కలు వేస్తారు, అన్ని రకాలుగా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. లేదు ఏం లేదంటే ఉట్టిగా దీని ఏంటంటే తైదపిండి, ఉట్టి తైదపిండి. కానీ రాత్రి నానబెట్టాలి ఫ్రెండ్స్. రాత్రి నానబెట్టి పొద్దుగల జర వేడిలో పోసి ఆ వేడిలో జర్ర ఇట్లని సలైనక తాగితే చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. చాలా అంటే చాలా చలవ ఉంటుంది, చాలా చలవ, బాడీ కూడా మంచిది అన్నట్టు. ఏదో ఒక విధంగా తైదపిండి మన లోట్లోకి మన శరీరంలోకి వెళ్ళాలి, అట్లయితే ఏం కాదు. సో ఇది వచ్చేసి రైస్ ప్రిపరేషన్. ఏం కర్రీ సప్లై? దొండకాయ పెసరపప్పు ఫ్రెండ్స్. మా ఇంట్లో దొండకాయ పెసరపప్పు. కానీ లేట్ అయింది మరి, వర్షం పడ్డది. ఓకే ఓకే. ఎంతసేపు కాలుస్తావు శేఖర్? ఇది కర్రీ కావాలట, కర్రీ ఎందుకు? చాలా మాస్ అయినాయి, గట్టిని కావాలి. చూడు, ఇది దీని పొట్టు వెళ్ళలేదు. ఇట్లా కర్రీ కాలితే ఇట్లా పొట్టు వెళ్తుంది. మరి అటు ఇటు అను, మాడిపోతావు. నేను అటు ఇటు అంటున్నావు. అంటున్నా అప్పుడప్పుడు ఇట్లా కర్రీ కావాలి మొత్తం. కింద సౌండ్ పెట్టు. అయిపోయినాయి అంతేనా? కరెక్టేనా అవి? గట్నే అవుతాయా?
తీసేకరి తినలేకుండా ఒక రెండు తీద్దాం తిందాం తినలేకుండానే అరే తినదాకుంటే మరి మన పొట్టు చూసుకోవాలట మాడిపోతాయి శేఖర్ అవి సరే తీద్దాం